నమస్తే క్లూ టుడే న్యూస్ కి స్వాగతం. రంగారెడ్డి జిల్లా కడతాల్ మండలం ఏక్వాయిపల్లి గ్రామంలో హనుమాన్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథుని స్వామి బీఆర్ఎస్ పార్టీ యువ నాయకులు జనిగల మహేష్ యాదవ్ ఆధ్వర్యంలో ఈరోజు సినిమా హీరో భరత్ చౌదరి సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా సినీ హీరో మాట్లాడుతూ యువ నాయకులు మహేష్ యాదవ్ ఆహ్వానం మేరకు ఈ ఊరికి రావడం జరిగింది. మీ ఊరు చాలా అందంగా ఉందన్నారు. ఇక్కడ వాతావరణం చాలా బ్రహ్మాండంగా ఉంది. సిటీలో కంటే ఇక్కడ బాగుందని అన్నారు. పూజలు చేసే సందర్భంగా గ్రామస్తులు, గ్రామ ప్రజలు, యువకులు సంతోషంగా ఉండాలని, పాడి పంటలతో ఆయురారోగ్యాలతో ఉండాలని సందర్భంగా తెలియజేశారు. ఈ సందర్భంగా కమిటీ నిర్వాహకులు శాలువాతో ఘనంగా సన్మానించి అదేవిధంగా మహేష్ యాదవ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న వారు మాజీ వైస్ ఎంపీపీ జోగు వీరయ్య, నరేష్ గౌడ్, వెంకీ, నవీన్ రెడ్డి, అర్జున్, బన్నీ గౌడ్, వంశీ, చిన్న, ఉదయ్, భక్తులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వినాయక నిమజ్జన కార్యక్రమానికి, అన్నదాన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి హీరో భరత్ చౌదరి గారికి, వారి మిత్ర బృందానికి ధన్యవాదములు. అలాగే గ్రామ పెద్దలైనటువంటి వీరన్న గారికి కూడా ధన్యవాదాలు. ఒక 3-4 ఇయర్స్ నుంచి ఇవి చేయడం జరుగుతుంది. పేద విద్యార్థులకు కానీ, పేదవారికి కానీ, అన్నదానాలు కానీ, పూజా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఏక్వాయిపల్లి గ్రామ ప్రజల అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. యాక్చువల్లీ ఇక్కడ నేను మహేష్ యాదవ్ గారు పిలవటం వల్ల రావడం జరిగింది. అండ్ మోర్ ఓవర్ విలేజెస్ కూడా ఇప్పుడు చాలా డెవలప్ అవుతున్నాయి కాబట్టి ఎక్కువ యూత్ని ఎంకరేజ్ చేస్తే బాగుంటుంది. ఇప్పుడు మహేష్ యాదవ్ గారు యాక్చువల్లీ ఎలక్షన్స్లో పోటీ చేస్తున్నారని విన్నాను నేను. సో ఇట్లాంటి వాళ్ళకి మనం సపోర్ట్ చేస్తే ఏమవుతుందంటే గ్రోత్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది. సో మెయిన్ విలేజెస్ డెవలప్ అయితేనే మన చెప్పాలంటే తెలంగాణ అనేది ఎక్కువ డెవలప్ అవుతుంది. కాబట్టి ఇట్లాంటి వాళ్ళని ఎంత వీలైతే అంత ఎంకరేజ్ చేస్తే బాగుంటుంది కోరుకుంటున్నాను. విలేజ్ ఇది చాలా బాగుందండి. అంటే యాక్చువల్లీ ఇప్పుడు మన పొల్యూషన్ లేకుండా ప్రశాంతంగా ఒక పీస్ఫుల్గా ఉంది.